అంటే ఏ కంటెంట్ వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫేక్ న్యూస్ ప్రొవొకేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, యంగ్ బ్లడ్గా ఆతృత ఏంటంటే నాకు వచ్చింది, నేను ముందు తోసేసేసేయాలి అనుకుంటారు. నెవర్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఒక న్యూస్ రాగానే దాన్ని ఫార్వర్డ్ చేయటం ఆపండి. ఆపేసేసి అసలు దీనిలో రియాలిటీ ఎంత ఉంది, నిజంగా ఇది కరెక్టా రాంగా అనేది జస్ట్ ఒక వెరిఫికేషన్. ఇప్పుడు మీ అందరికీ ChatGPT ఉంటుందండి, దానిలో పెడితే కనుక ఇది రియాలిటీయా, అసలు నెగిటివా, లేదంటే ఇది డూప్లికేటా, డీప్ ఫేకా అనేది ప్రతి ఒక్కటి అది చెప్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొవోకేట్ చేస్తుంటారు నిన్ను. అంటే నువ్వు ఏదన్నా పోస్ట్ పెట్టినప్పుడు నిన్ను రెచ్చగొడతా ఉంటారు. నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. మనము రీసెంట్గా ఒక 10 days నుంచి అద్దంకి 100 పడకల ఆసుపత్రి కావాలి అనేది ఒక నినాదం తీసుకున్నాం. టీడీపీ వాళ్ళ దగ్గర దానికి సమాధానం లేదు. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీకు కొన్ని అకౌంట్స్ చూపిస్తానండి. నిజంగా నేను ఒక రాజకీయ నాయకుడిని కాకుండా గనక ఉండుంటే ఈ పాటికి వాళ్ళు వెళ్ళి చంపేసేసేవాడిని. అంత దారుణంగా కుటుంబ సభ్యుల మీద పర్సనల్గా డైరెక్ట్గా టీడీపీ అని పెట్టి పోస్టులు పెడుతున్నారు. అంటే వాళ్ళ వెనక ఉన్న ధైర్యం వాళ్ళదా, లేదంటే నిజంగానే వాళ్ళ దగ్గర సమాధానం లేక ఈ విధంగా చేపిస్తున్నారా అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రొవోకేట్ చేస్తారు. డెఫినెట్గా కౌంటర్ అనేది ఎప్పుడు స్మూత్ వేలోనే ఇవ్వండి. దయచేసి పర్సనల్గా వెళ్ళమాకండి. అదే చాలా ఇంపార్టెంట్.